అందరూ కూడా ఇంకా అన్మ్యూట్ చేసుకోండి. విక్రమ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. Very good morning, sir. Sir, thank you, sir. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ టేక్ ద సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you very much, sir. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు విక్రమ్ కుమార్. నేను గుణ సంవత్సరం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ జాబ్ చేస్తున్నా. అయితే నేను ఈ వెస్టేజ్లోకి రావడానికి నా అప్లైనరు ప్రతిమా మేడం గారు ఎంతో పోరాడి 7 నెలలు పోరాడి నన్ను వెస్టేజ్లోకి తీసుకొచ్చినారు. అయితే ఈ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత గ్రేట్ లీడర్స్, మెంటర్స్ ఐమా మేడం గారు, సాయన్న సార్, అలాగే రవి సార్, ఆనంద్ సార్, బ్రహ్మేశ్ సార్, సురేష్ సార్, వీళ్ళందరూ ఎంతో నాకు సపోర్ట్ ఇచ్చి ఇప్పటి వరకు నేను ఈ వెస్టేజ్ బిజినెస్లో ఈ ఈ వేలో నేను నడవడానికి చాలా సపోర్ట్ ఇచ్చినారు. నేను డౌన్ అయినప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉండి ఏం చేయాలో ఏం చేయకూడదో నేర్పిస్తూ ముందుకెళ్ళారు. అయితే ఈరోజు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. అయితే నేను ఈరోజు మన ఫుడ్ సప్లిమెంట్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్లాక్స్ ఆయిల్ అలాగే క్రిల్ ఆయిల్ అనే 2 ప్రొడక్ట్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. దానికి చెప్పేటప్పుడు దానికి ముందుగా కొంచెం మామూలు జనరల్ సపోర్టింగ్ స్టఫ్ కొంచెం చెప్పేసి దానిలో నుంచి మన ప్రోడక్ట్స్కి వెళ్దాం అనుకుంటున్నా. సార్ నేను షేర్ చేయొచ్చు సార్ స్క్రీన్? సరేనా సార్? ఓకే సార్. సార్ వ్యూ అవుతుందా సార్? వ్యూ అవుతుంది సార్. ఓకే సార్. ఓకే సార్. కొంచెం రైట్గా జూమ్ చేయండి, బాగా క్లియర్ ఉంది. ఎంటీ స్క్రీన్ కనపడుతుంది సార్. ఓకే సార్, క్లియర్. సార్ మనం మామూలుగా జనరల్గా మనకి లైఫ్లో ఇప్పటి వరకు అందరూ ఫేస్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు మనకి నార్మల్గా మనకు మంచి నూనెతోటి, ఆముదంతో, అలాగే వెన్నపూసతోటి తాలింపు వేసుకొని మనం వంటలు వండుకొని తిన్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు తర్వాత కింద చూస్తే మనకి ఎలాంటి గుండె జబ్బులు ఉండేవి కాదు, ఎలాంటి హార్ట్ స్ట్రోక్లు కానీ ఎలాంటి బ్రెయిన్ స్ట్రోక్లు ఉండేవి కాదు. ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల మనం ఎంతో అనారోగ్యం తెచ్చుకుంటున్నాము. వాటి వల్ల ఇప్పుడు మనకి ఇంపార్టెంట్గా గుండెపోటు మరియు పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్లు అనేవి వస్తున్నాయి. వాటి గురించి కొద్దిసేపు చూసుకొని తర్వాత మన ప్రోడక్ట్లోకి వెళ్దాము. గుండెపోటు మరియు పక్షవాతం రెండింటికి చాలా పోలికలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఈ 2 రక్త ప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోవటం వల్ల కలిగే వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు అన్నమాట. మనకి అది అనివార్య కారణాలు అన్నమాట. గుండెపోటులో అలాగే గుండెలో రక్త ప్రసారం అకస్మాత్తుగా నిలిచిపోతే లేదా మెదడులో రక్త ప్రసారం అకస్మాత్తుగా అంతరాయం కలగటం వల్ల పక్షవాతం వస్తుంది. అలాగే ఈ 2 పరిస్థితుల్లోనూ మెదడు లేదా గుండెకి జరిగే నష్టాన్ని తగ్గించడానికి సకాలంలో వైద్య సంరక్షణ పొందడం చాలా కీలకం. పక్షవాతం లక్షణాలు తెలుసుకోవడం, వేగంగా ఫాస్ట్ అనే ఒక టెక్నాలజీ ఉంటుంది. దాన్ని స్పందించి వ్యక్తికి పక్షవాతం వచ్చినప్పుడు 2 నిమిషాలు కూడా విలువైనవి. మెదడుకి దెబ్బతినే అవకాశాలు తగ్గించడానికి వీలైనంత త్వరగా వైద్య సంరక్షణ అందించడం చాలా ముఖ్యం అన్నమాట ఇలాంటి పేషెంట్లకి. ఇప్పుడు వీటికి లక్షణాలు ఏముంటాయంటే, మనకి పక్షవాతం వచ్చినప్పుడు ముఖము, అవయవాల్లో తిమ్మిరి లేదా బలహీనతలు రావటం, లేదా ముఖ్యంగా శరీరంలో ఒకవైపు మాత్రమే ప్రభావితం కాకపోవడం, గందరగోళం ఉంటుంది. అలాగే మాట్లాడటంలో ఇబ్బంది లేదా ఇతరులు చెప్పేది అర్థం చేసుకోవడంలో సమస్య ఉండే విధానం, అలాగే లేదా 2 కళ్ళల్లో దృష్టి మసకబారటం లేదా బలహీనపడటం అంటే చూపు సరిగ్గా కనపడకపోవటం ఉంటుంది. తల తిరగటం అనేది ఉంటుంది. అలాగే నడవడంలో ఇబ్బంది ఉంటుంది పక్షవాతం వచ్చే వాళ్ళకి.
అంటే సిమ్టమ్స్ అలా ఉంటాయి. కారణం లేకుండా భరించలేని తలనొప్పి వస్తుంది. అలాగే ముఖంలో ఒకవైపు వాలిపోయి ఉండటం, అంటే ఒక సైడ్కి ఫేస్ డౌన్ అయి ఉంటుంది. చేతులు రెండు పైకి ఎత్తినప్పుడు కూడా ఒక చెయ్యి కిందకి జారిపోయి ఉండటం, ఇలా మాట్లాడేటప్పుడు తడబడుతూ ఉండటం, అస్పష్టతగా ఉండే విధంగా ఉంటుంది. అలాగే ఇలాగే గుండెపోటు యొక్క సాధారణ లక్షణాలు స్ట్రోక్ మాదిరిగానే గుండెపోటుకు కూడా త్వరితగతిన చికిత్స చాలా కీలకం అనమాట. సకాలంలో వైద్య సంరక్షణ పొందకపోతే గుండెకి జరిగే నష్టం తగ్గడమే కాకుండా అది మీ ప్రాణాలు కూడా కాపాడుతుంది అనమాట, మనం సకాలంలో వైద్యం తీసుకుంటే. ఛాతీ నొప్పి ముఖ్యంగా ఛాతీకి ఎడమ వైపున లేదా మధ్య మధ్య ఛాతీలో నుండి భుజాలకు చేతుల వరకు వ్యాపిస్తుంది అనమాట. మనకు పెయిన్ అది తెలుస్తూ ఉంటుంది. అలాగే దవడ, మెడ లేదా నడుము చా నొప్పి, ఛాతీ నొప్పి ఉన్నట్లు ఒత్తిడి లేక పిండేస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట. అది ఎక్కువ హెవీగా అనిపించినట్టు పెయిన్ అలాగా లేదా పిండుతున్నట్టుగా ఈ దవడ దగ్గర, మెడ దగ్గర, నడుము దగ్గర, ఛాతీలో అలా అనిపిస్తూ ఉంటుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు అంటే మనం రిలాక్స్గా ఉన్నప్పుడు కూడా ఆయాసం, నీరసం లాగా తల తిరగటం అలా ఉంటుంది. ఇలాగే మహిళల్లో గుండెపోటు సంకేతాలు ఎలా అంటే గుండెపోటు సమయంలో మహిళలు కూడా తరచుగా ఛాతీ నొప్పిని అనుభవిస్తున్నప్పటికీ వాళ్ళు పురుషులతో పోలిస్తే వారిలో ఈ క్రింద అంటే సూక్ష్మమైన, అంటే వాళ్ళకి అంత హెవీగా అనిపించదు. నిర్దిష్టంగా గుండెపోటు లక్షణాలు కనిపించే అవకాశం ఉండదన్నమాట వాళ్ళకి. వాళ్ళకి ఎలా ఉంటాయంటే మహిళలకి ఆందోళన అనిపిస్తుంది, లేదా నడుము నొప్పి వస్తుంది, నిద్ర పట్టకపోవటం అనేది ఒకటి ఉంటుంది, అజీర్ణం అనేది ఒకటి ఉంటుంది, అలాగే వికారం ఉంటుంది, ఇలాగే తీవ్రమైన అలసట కూడా ఉంటుంది వాళ్ళకి. ఈ లక్షణాలు ఈ లక్షణాలు అంటే గుండెపోటు ఉన్న మహిళలు పొందే విషయాలకు భిన్నంగా ఉండటం వల్ల చాలామంది మహిళలు చికిత్స తీసుకోవటం వల్ల ఆలస్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది మామూలుగా నార్మల్గా ఉండేది కదా, ఇదేం ప్రాబ్లం లేదులే అని అలా వదిలేస్తూ ఉంటారు. దానిలో తీసుకోకపోవటం వల్ల వాళ్ళకి అత్యవసర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ, ఎంత త్వరగా చికిత్స పొందుకుంటే అంత మంచిది, కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేయొచ్చు. లేడీస్కి అది తొందరగా ఎఫెక్ట్ తెలియదు కాబట్టి. భారతదేశంలో గుండెపోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం మరణాల్లో నాలుగో వంతు, అంటే నా 4 భాగాల్లో ఒక వంతు ఖచ్చితంగా ఈ ఆ, హృదయ సంబంధాల వ్యాధుల వల్ల మరణిస్తుంటారు అనమాట. భారతదేశంలో ఏటా అంచనా ప్రకారము 1.5 మిలియన్ నుంచి 1.8 మిలియన్ మందికి స్ట్రోక్ గురవుతున్నారు. హృదయ సంబంధ వ్యాధులు అయితే ఏటా 2.1 మిలియన్కి పైగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. వీటిలో ఎక్కువ ఇస్కెమిక్ గుండె జబ్బులు, స్ట్రోకులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి 7 మంది పక్షవాత రోగుల్లో ఒకరు 45 ఏళ్ల లోపు వారే. అంటే మేబీ వాళ్ళు తక్కువ ఏజ్లో 23 నుంచి ఆ లోపు 45 లోపు వాళ్ళకే ఈ మనకి స్ట్రోకులు అవన్నీ వస్తూ ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో జనాభాతో పోలిస్తే భారతీయులకు 10 నుంచి 15 సంవత్సరాల ముందే గుండె జబ్బులు వస్తూ ఉన్నాయి. అంటే మన ఫుడ్ దానికి మనకి ఇంకా అక్కడ సెట్ అవ్వటం లేదు. ఇలాగ భారతదేశంలో బ్రెయిన్ స్ట్రోక్ గణాంకాలు సంభవంతో ఆ మరణాలను చూస్తే 2021లో చూస్తే 12.5 లక్షల పైగా ఉన్నాయి. కొత్తగా పక్షవాత కేసులు నమోదైనాయి అన్నమాట. ఈ 1990 నుండి 51% పెరుగుదల. వార్షిక సంభవం చూసుకుంటే మన సుమారు ప్రతి లక్ష జనాభాకు 119 నుంచి 145 మంది ఉంటున్నారు. పెరుగుతున్న యువత ప్రమాదం. ఆందోళనకరంగా పక్షవాతం రోగులు 13.8% నుంచి మంది 45 ఏళ్ల లోపు వారే. ఇది యువతకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. చికిత్సల ఆలస్యం. పక్షవాత రోగులలో కేవలం 20% మంది మాత్రమే 4.5 గంటలు, అంటే 4.5 గంటల లోపు వాళ్ళకి గోల్డెన్ అవర్ వ్యవధి ఉంటుంది అనమాట. ఆ టైంలోపు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి ఆరోగ్యం మనం బాగు చేసుకోవచ్చు. ఆ, వాళ్ళల్లో మనకి 20% మందిని మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్ళగలుగుతున్నాం. అయితే తరచు యువకుల్లో కనిపించే అధిక స్థాయి పొత్తి కడుపు ఊబకాయం, వీళ్ళకి ఏంటంటే అబ్డామిన్ బాగా హెవీగా లావు అయిపోవటం వల్ల, అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి ఈ అధిక సంఖ్యల వీటి కారణం అవుతున్నాయి అన్నమాట. ముఖ్యం ముఖ్యమైన పరిగణలో తీసుకున్న గణాంకాల ప్రభావంతో భారతదేశంలో అంగవైకల్యానికి పక్షవాతం ఒక ప్రధాన కారణంగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి
పెరాలసిస్ వచ్చి వాళ్ళు మంచంలో ఉండటం లేదో పార్షియల్గా ప్యారలైజ్ అవ్వటం వల్ల జరుగుతుంది. దీనికి సుమారుగా ఒక మనిషికి యావరేజ్ చూసుకుంటే 50,000 వరకు ఖర్చు అవుతుంది అనమాట. ఇప్పుడు మన దాంట్లో ఇవన్నీ మన లైఫ్లో ఇవన్నీ ఉన్నాయి, ఇలా జరుగుతా ఉన్నాయి, మన కళ్ళెదురుగా చూస్తాను. ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, అయినా మనం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవాలా? ఇలా చూసుకోకుండా మన దగ్గర మన వెస్టేజ్ నుంచి బ్రహ్మాండంగా మనం ముందు జాగ్రత్తగానే మన సప్లిమెంట్స్ వాడుకొని వాటి నుంచి తగ్గించుకొని అలాంటి ప్రభావం పడకుండా మనం ఆరోగ్యం కాపాడుకొని అనేక మందికి ఆరోగ్యం ఇవ్వడానికి మన వెస్టేజ్ మన గౌతమ్ బాలి గారు చాలా విలువైన ప్రొడక్ట్స్ ఇచ్చున్నారు. వాటి గురించి మనం ఇప్పుడు చూసుకుందాం. వెస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ అండ్ క్రిల్ ఆయిల్ అనమాట. ఇవేంటంటే డైటరీ సప్లిమెంట్స్ క్యాప్సూల్స్ అనమాట. మన ఫుడ్లో మనకి ఏం కావాలో దాన్ని మనం సమకూర్చుకోవడానికి, మనకి శరీరంలో ఏదైతే లోపం జరుగుతుందో, ఇలాంటి స్ట్రోక్స్, ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, వాటన్నిటి నుంచి మనం క్లియర్ చేసుకొని మన ఆరోగ్యం పొందడానికి ఈ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇవి రెండే, ఆ రెండు క్రిల్ ఆయిల్ అండ్ ఫ్లాక్స్ ఆయిల్. ఇప్పుడు మనకు శరీరంలో ఫ్లాక్స్ ఆయిల్ ఉండదు కదా, ఫ్లాక్స్ ఆయిల్ కరోనరీ హార్ట్ డిసీజ్, సిహెచ్డి. కరోనరీ హార్ట్ డిసీజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మరణాలు మరియు అనారోగ్యం ప్రధాన కారణం అవుతా ఉంది. ఇది మనకి హార్ట్లో ఉండే బ్లాక్స్, గోడల పైన కొవ్వు పేరుకుపోవటం వల్ల ఆ బ్లాక్స్ ఏర్పడతా ఉంటాయి. దానివల్ల గుండెకి ఆక్సిజన్ చేరటం లేట్ అవుతూ ఉంటుంది. అదేంటంటే గుండెకి దమ్ములు ఉంటాయి, దమ్ముల లోపల గోడల పైన కొవ్వు గడ్డలు పేరుకుపోవటం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అధిక రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఇది ఎప్పుడంటే ఆ బ్లాక్స్ ఎప్పుడైతే లోపల ఆ, మన దమనుల్లో, గుండె లోపల ఉండే దమనుల లోపల కొవ్వు బ్లాక్స్ పేరుకుపోతుంటే అప్పుడు మనకి హార్ట్లో నుంచి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి మనకి అది ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దమనుల గోడలు కొవ్వు పేరుకుపోవటం వలన అది పెరిగి రక్త ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. అది ఒక స్టేజ్కి వచ్చినప్పుడు రక్త ప్రవాహాన్ని తీవ్రమైన హృదయాల సమస్యలు ఏర్పడతాయి. ఆ కొవ్వు గడ్డల వలన గుండె రక్తాన్ని పంపు చేయడానికి చాలా కష్టపడుతుంది. ఇది మనకి అవిసె గింజల నూనె వాడటం వల్ల, అవిసె గింజల నూనెలో ఆల్ఫా డెనోలిక్ అనే యాసిడ్ ఉంటుంది. అదేం చేస్తుందంటే లోపల ఉండే కొవ్వు గడ్డల్ని, అలా బ్లాక్స్ అయితే ఉన్నాయో వాటిని క్లీన్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఒమేగా 3, ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ 50 to 60% ఉంటుంది దాంట్లో మనకి. మరియు ఒమేగా 6 10 to 20% ఉంటుంది. లీడర్స్ ఓకేనా? ఫాస్ట్ ఏమన్నా అయినా? ఓకే ఓకే సార్, థ్యాంక్స్. ఓకే సార్. ఇప్పుడు ఈ ఒమేగా 3, ఆల్ఫా లెనోలిక్ యాసిడ్, ఒమేగా 6 యాసిడ్స్, ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉండే ఆ కొవ్వు గడ్డల్ని, వేస్ట్ కొవ్వు ఏదైతే ఉందో దాన్ని అంతా క్లీన్ చేస్తూ వెళ్తుంటాయి. ఈ ఈ మూడిటి వల్ల మనకి కంప్లీట్గా కొవ్వు క్లీన్ చేసుకోవడానికి పనిచేస్తుంది. దాంతోపాటు మన ఫ్లాక్స్ ఆయిల్లో విటమిన్ ఈ అనే గొప్ప మూలకం ఉంటుంది. ఇదేం చేస్తుందంటే హానికరమైన ఫ్రీ రాడికల్స్, బాడీలో ఉండే మన శరీరంలో ఉండే మనకి వ్యతిరేకంగా పనిచేసే ఫ్రీ రాడికల్స్ అన్నిటిని ఇది క్లీన్ చేయడానికి పనిచేస్తూ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. అవిసె గింజల్లోని శరీరం నందు ఆరోగ్యవంతమైన కొవ్వును పెరుగుదలకి ఇది హెచ్డిఎల్ని ఎక్కువ పెంచుతా మనతో వెళ్తూ ఉంటుంది. మనకి ఏదైతే ఎల్డిఎల్ అనేది ఉందో మనకి శరీరానికి అవసరమైన మంచి కొవ్వు అనమాట, అది తయారు చేసి హెచ్డిఎల్ని తీసేస్తూ ఉంటుంది ఇది. అలాగే మనకు ప్రతి ఒక్క క్యాప్సూల్ ఉంటుంది కదా, క్యాప్సూల్ని లాటిజన్ క్యాప్సూల్ లాగా తయారు చేస్తారు. ఆ క్యాప్సూల్లో 500 mg ఫ్లాక్స్ ఆయిల్ మనకి స్టోర్ చేసి మనకి మన వెస్టీజ్ వాళ్ళు మనకు ఇస్తున్నారు. ఓకే లీడర్స్, దాని తర్వాత ఇప్పుడు మనం వెస్టీజ్ క్రిల్ ఆయిల్కి వెళ్తున్నాం. ఓకే, అవిసె గింజల నూనె. ఓకే, అవిసె గింజల నూనె యొక్క ప్రయోజనాలు చూద్దాం. మనకి అవిసె గింజల నూనె వాడటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిప్రోటీన్, ఎల్డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఓకేనా? అలాగే
కీళ్ళలో ఇప్పుడు మనకి ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల ఓన్లీ కొవ్వు మాత్రం తగ్గటం కాదు, కీళ్ళ కదలికలో సహాయం చేస్తుంది ఇది. ఇది మనకి జాయింట్స్లో లుబ్రికెంట్ లాగా పనిచేసి ఫ్లాక్స్ ఆయిల్ మనకి కీళ్ళ కదలికకు పనిచేస్తుంది. అలాగే రక్తపోటుని నియంత్రిస్తుంది. ఇప్పుడు మనకి చాలామంది హాస్పిటల్లోకి వెళ్ళి మన సప్లిమెంట్స్ వాడిన తర్వాత బీపీ తగ్గిందని చాలామంది టెస్ట్ మనీ ఇస్తున్నారు. అది నేను కూడా చూసున్నా. ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవడం వల్ల బీపీ కూడా తగ్గుతుంది. అలాగే విటమిన్ ఈ ఉండడం వల్ల ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ అంతా కిల్ చేసి మనకి మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది. అలాగే ఇది మనకి వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. ఎందుకంటే శరీరంలో ఉండే చెడు కొవ్వు మొత్తాన్ని క్లీన్ చేయడం వల్ల మన బరువు తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుద్ది. ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు నీ పెయిన్స్ వాడుకున్నప్పుడు 5 మంత్స్లో 7 kgs వెయిట్ తగ్గిన నేను. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది విటమిన్ ఈ ఉండడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కూడా ఇది చాలా మెరుగుపరుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. అలాగే వెస్టీజ్ క్రిల్ ఆయిల్ ఉన్న వాటిల్లో బెస్ట్, ఇది మనకి చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది. ఇది వెస్టీజ్ ప్రైమ్ ప్రోడక్ట్. ఇది ఒకసారి చూద్దాం. ఇది క్రిల్ ఆయిల్ అనేది ఏంటంటే ఇప్పుడు అతి చిన్నగా ఉండే ఒక రొయ్యి జాతికి చెందింది ఇది. ఇది అట్లాంటిక్ సముద్రంలో ఎక్కువగా కనిపిస్తుంటది. ఈ క్రిల్ ఫిష్, ఈ క్రిల్ రొయ్య అనేది, ఈ క్రిల్ ఆయిల్ వీటి ద్వారా తీయబడుతుంది. క్రిల్ ఆయిల్ క్రిల్ ఆయిల్ ఫస్ఫోలిపిడ్ డ్రోన్ అనే ఎంజైమ్ ఉంటాయి. ఈ దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ రిసోర్స్ ఉంటుంది దాంట్లో. దానివల్ల మనం క్రిల్ ఆయిల్ ఒమేగా 3 సంతృప్తరహిత ఫ్యాటీ ఆమ్లాలతో పాటు ఈపీహెచ్ఏ అండ్ డిహెచ్ఏ ఎక్కువ కలిగి ఉంటుంది. ఇది మన శరీరానికి ఈపీహెచ్ఏ డిహెచ్ఏ ఎక్కువ ఉండటం వల్ల ఇది మన శరీరం మన మన ఆ, లోపల బాడీలో ఉండే కొవ్వు పదార్థాలను అన్నిటిని క్లీన్ చేసుకుంటా ఎక్కువ మనకి బాగా పనిచేస్తుంది. అలాగే క్రిల్ ఆయిల్లో అక్సాంతన్ అనే అక్సాంతిన్ అనే పవర్ఫుల్ న్యాచురల్ యాక్సి యాంటీడెంట్ ఉంటుంది దీంట్లో. ఇది ఇదేం చేస్తుందంటే మన బాడీలో కొవ్వు గడ్డలు ఉంటాయి కదా, శరీరంలో ఉండే కొవ్వు బ్లాక్స్, అలాగే నరాల్లో ఉండే కొవ్వు బ్లాక్స్ని ఇది న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి మనకి అది క్లీన్ చేయడానికి ఇది ఎక్కువ పనిచేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఎర్రని పొడి రూపంలో ఉంటుంది. దీన్ని లోస్టర్ అనేది సాల్మన్ చేపల నుంచి, అలాగే రొయ్యల నుంచి, మరియు క్రిల్ ద్వారా తీయబడుతుంది. ఇది క్రిల్ రొయ్యల ద్వారా. ఈ క్రిల్ ఆయిల్ గుండెకి సంబంధించిన జబ్బులకు బాగా పనిచేస్తుంది ఇది. ఇది మనం ఎక్కువ వాడటం వల్ల మనకి మనం సజెస్ట్ చేసేది కూడా హెవీగా ఉండే వాళ్ళకి ఎక్కువ క్రిల్ ఆయిల్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఫ్లాక్స్ ఆయిల్ సేమ్, క్రిల్ ఆయిల్ సేమ్ అంటే ఇప్పుడు మనకి ఫ్లాక్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత బాడీలోకి వెళ్ళి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అది జనరేట్ చేసుకుంటుంది బాడీ. కానీ ఈ క్రిల్ ఆయిల్ ఏం చేస్తుందంటే గానే దాని లోపల ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3, 6, 7, 9 ఇవి మొత్తం కంప్లీట్గా ఆ ఫార్మాట్లోనే ఆటోమేటిక్గా ఉన్నాయి. ఎందుకంటే ఈపీహెచ్ఏ డిహెచ్ఏ ఉండేది ఆటోమేటిక్గా ఆ ఫార్మాట్లోనే ఉంటాయి కాబట్టి మనం మళ్ళీ కన్వర్ట్ అవ్వని అవసరం లేదు, బాడీ కన్వర్ట్ చేసుకొని. అందుకే మనం తీసుకున్న కంప్లీట్ క్యాప్సిల్ మనకి కంప్లీట్గా మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్నే బాడీకి అందుతుంది అనమాట. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వుల పెరుగుదలకి ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇది బాగా పెంచుద్ది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ ఫార్మాట్లోనే దొరుకుతుంది కాబట్టి మనకి. ఈ క్రిల్ ఆయిల్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బులకు కారకమైన స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్కు కారణమయ్యే బ్లడ్ క్లాట్స్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది మనకి ఏం చేస్తుంది, బాడీ లోపల ఉండి బ్లాక్స్ అన్నిటి ఇది క్లీన్ చేసి మనకు హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి రాకుండా మనకి. సార్ వాయిస్ రావట్లేదు.
వినోద్ సార్ వాయిస్ రాకుండా. కిరణ్ కుమార్ సార్. విక్రమ్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. 1 minute లీడర్స్ కొంచెం పవర్ కట్ అయ్యి కొంచెం సార్ వైఫై పవర్ పోయింది సార్. కట్ సారీ అయ్యి. సార్. ఓకే ఓకే ఓకే. వచ్చారు. సార్ కనపడుతుందా సార్ ఇది? లేదు లేదు సార్ నో. సారీ సార్, ఒకసారి సార్. ఓకే లీడర్స్, ఇది మనం ఈ క్రిలాలు వాడటం వల్ల మనకి బాడీలో ఉండే ఫ్లాట్స్ ఫ్లా ఈ క్లాట్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ అవటం వల్ల మనకి హార్ట్ స్ట్రోక్లు ఇలాంటి అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, పరాలసిస్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. అలాగే క్రిల్ ఆయిల్లో చర్మం సంబంధించిన రేడియల్ కాంప్లెక్షన్ అని మరియు మనకి ఆ, ఎండతో సంబంధించిన మనకి చర్మానికి ఎఫెక్ట్ అయ్యే ఉంటాయి కదా, దాంతోపాటు తేమ పెరుగుదల ఉపయోగపడి దీన్ని వాడటం వల్ల శరీరంపై పొడిబారిన చర్మం పోయి తేమ తేమ మనకి శరీరంపై వచ్చేటట్టుగా ఇది మనకి సహాయపడుతుంది. అలాగే క్రిల్ ఆయిల్లో ఆస్ట్రానికా అనే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉందని చెప్పాను కదా, ఇది ఫ్రీ రాడికల్స్ని మన శరీరం నుంచి కాపాడుతుంది. మనకు మన శరీరంలోకి వచ్చే ఫ్రీ రాడికల్స్ ఏవైతున్నాయో వాటన్నిటి నుంచి మనకి ఈ ఇది పనిచేస్తుంది. అది ఎలా ఉంటుందంటే రెడ్ కలర్లో ఒక పొడిలాగా ఉంటుంది. వెళ్ళిపోతాను ఫస్ట్ ఫస్ట్గా. ఓకే, వెస్టీజ్ ఈ విలువైన వాటన్నిటిని మనకు క్యాప్సూల్స్ రూపంలో అందిస్తుంది. దీన్ని ప్రతిరోజు మనం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఎలాగంటే ఇప్పుడు మనకి ఫ్లాక్స్ ఆయిల్, సారీ లీడర్స్, ఫ్లాక్స్ ఆయిల్ మనం డైలీ డోసేజ్ మనం భోజనం తిన్న తర్వాత ఆ, రోజుకి 1 నుంచి 2 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు. కాకపోతే ఇది 6 మంత్స్ వరకు మనం వాడవచ్చు. 6 మంత్స్ దాటిన తర్వాత కొంచెం మనం మన అప్లైనర్స్ని సజెషన్ తీసుకొని వాడుకోవాలా. అలాగే మనకు ఫ్లాక్స్ అది క్రిల్ ఆయిల్ వచ్చేసి 1 నుంచి 2 క్యాప్సూల్స్ మనం భోజనం చేసేటప్పుడు మధ్యలో వేసుకొని మళ్ళీ మనం భోజనం చేయాలా. చేస్తే మనకి ఇది క్లియర్ అవుతుంది. ఇది వాడుకోవచ్చు, మనకు మంచిగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ లీడర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. లీడర్స్. గుడ్ మార్నింగ్ విక్రమన్న. ఎక్సలెంట్ గా షేర్ చేశారు, వండర్ఫుల్ గా. మంచిగా క్లారిటీగా ఫ్లాగ్షిప్ క్యాప్సూల్స్ అండ్ కిల్లాయ్ మన హార్ట్ సార్ బ్రెయిన్ కి సంబంధించినటువంటి ఒమేగా 3 ఒమేగా 6 ఆల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దాని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగానే ఈ రోజుల్లో మనం గమనిస్తా ఉన్నప్పుడు చాలా హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలా రావడానికి కారణము మనం తీసుకునే ఫుడ్ ప్రాబ్లం వల్ల జరుగుతూ ఉంది. చాలా క్లియర్ గా అందించారు. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ విక్రమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చాలా వండర్ఫుల్ గా పీపీటీ క్రియేట్ చేశారు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు చెప్పిన సెషన్లో నిజంగా ప్రతి ఒక్క ఇంటికి అనే కన్నా ప్రతి ఒక్క ఒంటికి 2 ప్రోడక్ట్స్ అవసరం. సార్ ఎందుకు సార్ అంటే స్టార్టింగ్లో మీరు చెప్పినట్టు అందరికీ తెలుసు, బట్ దాని మీద మనం ఫోకస్ చేయట్లేదు. ఏంటంటే
ఎక్కువ మందికి ఇప్పుడు వినపడుతుంది హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్. ఈ రెండింటికి మెయిన్ రీజన్ మన వాడే కుకింగ్ ఆయిల్స్, మన యొక్క లైఫ్ స్టైలు, వీటి వల్లే సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఆ సమస్యల నుంచి బయటపడాలంటే మనం ఎవరూ కూడా ఆలోచించకపోవటం వల్ల సమస్య వచ్చినాక మనం వెళ్ళి సార్ చెప్పారు లేటెస్ట్ గమనిస్తే తక్కువలో తక్కువ 50,000 ట్రీట్మెంట్కి అవుతుంది. జస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని రావడానికి. అడ్మిట్ అయితే లక్షలు అవుతుంది, మనందరికీ తెలుసు. దేని గురించి అంటే పక్షవాతాలు కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ రోజుల్లో వస్తున్నాయి. ఇంకొక పెద్ద మాట అన్నాడు సార్, దాని గురించి మనందరం ఆలోచించాలి. ఈ రోజులో ఇండియాలో అంగవైకల్యం పెరుగుతుంది అన్నాడు. అంగవైకల్యం అంటే పక్షవాతాలు చెప్పకనే వస్తున్నాయి. పుట్టుకతో బాగానే ఉంటున్నాం, సడన్గా ఎవరికి ఏమవుతుందో తెలియట్లా. ఈ ఐబీపీలు రావటం వల్ల దేని వల్ల వస్తున్నాయి సార్ అంటే హార్ట్ బ్లాక్ అవ్వటం వల్ల వస్తున్నాయి. సో అవన్నీ కూడా చాలా చక్కగా క్లియర్ సారు ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బయట సమస్య వచ్చినాకే మనకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. పక్షవాతం వస్తే కనుక పక్షవాతం సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. తర్వాత రికవర్ అవుతున్నామంటే అయ్యే పరిస్థితి చాలా తక్కువ. అది కూడా గోల్డెన్ అవర్స్ అని చెప్పాడు సారు. ఏదైతే సమస్య వచ్చిందో వచ్చినటువంటి 4-4.5 గంటల్లోనే మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎంతమందికి అలా జరుగుతుందంటే అది మ్యాక్సిమం జరగదు. ఎందుకంటే ముందు మనమే గుర్తించలేకపోతున్నాం. లేడీస్లో అయితే ఎస్పెషల్లీ సార్ చెప్పాడు ఎసిమ్టమాటిక్ అంటాం. అంటే సిమ్టమ్స్ లేకుండా జనరల్గానే ఉన్నట్టుంటే సడన్గా వస్తుంది. అప్పుడు దాకా ఇంట్లో హౌస్ వైఫ్ అందరినీ మేనేజ్ చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటున్న హౌస్ వైఫ్ ఒక్కసారిగా సడన్గా హార్ట్ ప్రాబ్లంతోనో లేదంటే బ్రెయిన్ స్ట్రోక్తోనో మంచాన పెడితే ఆ కుటుంబ పరిస్థితి ఏందో మనకు అందరికీ తెలుసు. సో ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతున్నాయి. వీటికి పరిష్కారం ఏమైనా ఉందా సార్ అంటే ఒకటి ఫుడ్ స్టైల్ మారాలి, లైఫ్ స్టైల్ మారాలి. ఫుడ్ స్టైల్ మారాలంటే మనం తినే ఫుడ్లో అంత క్వాలిటీ ఫుడ్ లేదు. సో లైఫ్ స్టైల్ అంటారా ఇక అది ఆటోమేటిక్గా మనకి టెన్షన్స్ ఇవన్నీ ఉండే ఆ ఫుడ్ స్టైల్లో మార్చుకోమని చెప్పింది సార్ మనకేంటంటే ఇవి రెండు కనుక వాల్యూ ఎడిషన్స్గా అంటే మన డైలీ ఫుడ్లో ఒక భాగంగా కనుక మన సప్లిమెంట్స్ కనుక యాడ్ చేసుకోగలిగితే మనకి ఏదైతే తెలియకుండా ఉందో ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం, కానీ లోపల అవయవాలు తన పని దాన్ని చేసుకుంటూ పోతున్నాయి. ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యని ముందుగానే క్లియర్ చేసేటువంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్. సో సార్ చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడం అందరికి కూడా. ఈ ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని సమస్య లేదు సార్ అని మాత్రం అనుకోవద్దు. సమస్య వచ్చినా మనం ఏమీ చేయలేం. సో సంవత్సరం మొత్తంలో ఒక 3 బాటిల్స్ వాడే విధంగా మనం ప్లాన్ చేసుకోగలిగితే ఏదైతే ఫ్లాక్స్ ఆయిల్ ఉందో అది ఉదయం సాయంత్రం అట్లా ఒక 3 నెలలు, ఒక 2 నెలలు మళ్ళీ గ్యాప్ తీసుకోండి, మళ్ళీ క్రిల్ ఆయిల్, ఇట్లా మనం లైఫ్ స్టైల్లో కనుక ఇది యాడ్ చేసుకోగలిగితే ఇప్పుడు సార్ చెప్పినటువంటి రిస్క్ ఏదైతే ఉందో అదంతా కూడా సారు ఇంటర్నెట్లో గ్యాదర్ చేసి ప్రజెంట్ ఇండియాలో జరుగుతున్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే గుండె జబ్బులు, పక్షవాతాలు, ఈ రెండింటి నుంచి బయటపడే వండర్ఫుల్ అవకాశం మనకి ఏదైనా ఉందనంటే అది ఓన్లీ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ అనేటువంటి ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్. చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విక్రమ్ సార్, అందుకు మీకు థ్యాంక్ యూ. ఒక చిన్న క్లారిటీ ఇచ్చి నేను నా యొక్క ఫీడ్బ్యాక్ ముగిస్తాను. ఈ రెండిట్లో కూడా కామన్ క్వాలిటీస్ ఉంటాయి లీడర్స్. సార్ చెప్పిన విషయము ఫ్లాక్స్ ఆయిల్ ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, క్రిల్ ఆయిల్లోనూ ఉంటాయి. బట్ ఏదైతే సమస్య ఎక్కువగా ఉందో, సివియర్గా ఉందో వాళ్ళకి క్రిల్ ఆయిల్ రెఫర్ చేయటం మంచిదని చెప్పాడు సారు. కొంచెం కాస్ట్ ఉన్న క్రిల్ ఆయిల్ ఎందుకు రెఫర్ చేయాలంటే క్రిల్ ఆయిల్లో మనకి ఆక్సాజెన్సిన్ అని, ఆ పాస్ఫోలిపిడ్స్ అని న్యాచురల్గా మన బాడీలో ఏదైతే ఉంటాయో అవి క్రిల్ ఆయిల్లో కూడా ఉంటాయి. అప్పుడు క్రిల్ ఆయిల్ రిసీవింగ్ స్పీడ్గా ఉంటుంది. అంటే మన బాడీలో అది పనిచేసే తీరు స్పీడ్గా ఉంటుంది. ఆ సమస్య స్పీడ్గా మనకి క్లియర్ అయ్యేదానికి అబ్జార్ప్షన్ రేట్ అంటాం, అది స్పీడ్గా ఉండటం వల్ల క్రిల్ ఆయిల్ మనం రెఫర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు పక్షవాతాలు వచ్చిన వాళ్ళకి కావచ్చు, లేదంటే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్స్ ఉన్న వాళ్ళకి, పోతే పార్కిన్సోనిజం అని ఉన్న వాళ్ళకి, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్, ఆల్రెడీ సమస్యతో బాధపడుతుంటారు కదా, వాళ్ళకి మనం క్రిల్ ఆయిల్ కనుక రెఫర్ చేస్తే సార్ చెప్పిన విధంగా త్వరగా అది అబ్జార్ప్షన్ అయ్యి బాడీలోకి ఇమిడి తొందరగా రిజల్ట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే గనక మామూలుగా లైట్గా మనం ముందు వాడుకునే వాళ్ళు అనుకుంటే ఫ్లాక్స్ ఆయిల్ రెఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు కూడా మళ్ళీ ఒకసారి అప్లయన్సెస్ మీరు కాంటాక్ట్ అయ్యి సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఇది ఓన్లీ జబ్బులు ఉన్న వాళ్ళకి కాదు. వెస్టేజ్ సప్లిమెంట్స్ పెట్టిందే
మన కోసమే, యాజ్ ఎ లీడర్గా మనం ఆరోగ్యంగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జన ప్రజలకి మనం దీని గురించి చెప్పాలంటే ఇది బాగుందని మన యొక్క రిజల్ట్ షేర్ చేయాలి. కాకపోతే ఎక్కువ మంది మనకి, సార్ నా సిఎన్సిలో నేను ఏం యాడ్ చేసుకోవాలి, ఏం కొనాలి, ఫ్లోర్ క్లీనర్ కొంటే 3 నెలలు వస్తుంది, డిష్ వాష్ కొంటే 2 నెలలు వస్తుంది, పేస్ట్ కొంటే 1.5 నెల వస్తుంది. ఓన్లీ హోమ్ నీడ్స్ కాదు లీడర్స్, హోమ్ నీడ్స్ అనే మ్యాండేటరీ, ఖచ్చితంగా అత్యవసరం, నిత్యావసర వస్తువులు. దాంతోపాటు నీ పర్సనల్ హెల్త్, ఇప్పుడు సార్ ఏదైతే చెప్పాడు, నీ గుండె ఆరోగ్యాన్ని, నీ మెదడు ఆరోగ్యాన్ని, ఈ రెండు కీలకమైన అవయవాలు. ఈ రెండిట్లో ఏది చిన్న మిస్టేక్ అయినా, ఏది చిన్న కొంచెం ఆగాలని ట్రై చేసినా చాలా డేంజర్. ఎందుకంటే ఈరోజు నీ లైఫ్, నా లైఫ్ మన ఫ్యామిలీకి అవసరం. సో కాబట్టి సార్ చాలా వాల్యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనందరం కూడా స్క్రీన్ మీద ఆల్రెడీ షేర్ చేశారు చూడండి. సవాలు విసురుతున్న గుండెపోట్లు, ప్రపంచ వ్యాప్తంగా యువతలో 30% పెరిగిన కేసులు. ఇవన్నీ డైలీ పేపర్లో చూస్తాం, లైట్గా తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు నేననే వ్యక్తి నా కుటుంబానికి అవసరం, నువ్వనే వ్యక్తి నువ్వు కుటుంబానికి అవసరం. సో మనం ఉన్నంతసేపు మనం కష్టపడుతున్నాం, పేదవాళ్ళమే, కానీ లోపల స్లో పాయిజన్గా చాప కింద నీరులాగా ఈ గుండె జబ్బులు అనేవి విస్తరిస్తున్నాయి. అందుకనే నా రిక్వెస్ట్, చిన్నగా ఆలోచించొద్దు, ఒక ముందు చూపుగా ఆలోచించండి. వెస్టేజ్ రాకముందు వేరే, వెస్టేజ్ వచ్చినాక కూడా మనం ఇంకా నెగ్లెక్ట్ చేసి సమస్యను పెంచుకొని ప్రమాదం జరిగిన తర్వాత అయ్యో అమ్మ అంటే వచ్చే పరిస్థితి లేదు. సో మ్యాక్సిమం ఈ జూమ్లో ఉన్న వాళ్ళు 70-80% చదువుకున్న వాళ్ళే ఉన్నాం. ఒక్కసారి ఆలోచిద్దాం, ఆలోచించి మన కుటుంబ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ విక్రమ్ సార్. చాలా వండర్ఫుల్ సెషన్తో ఇవాళ మా అందరికి కూడా ఒక వండర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు, ఆలోచించే విధానంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పిన దాంట్లో ఒక 4 పాయింట్లు. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి, హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత మందులు వాడే కన్నా హార్ట్ అటాక్ రాకముందే ఇదిగో ఈ సప్లిమెంట్స్ వాడుకోండి అని చెప్పేసి ఫ్లాక్స్ ఆయిల్ గురించి ఒక 10 పాయింట్లు సార్ చెప్పిన దాంట్లో తీసుకొని కనుక నోట్ చేసుకుని ఉంటే, మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్లాక్స్ ఆయిల్ తీసేసుకుంటారు. క్రిల్ ఆయిల్ ఎందుకు వాడాలి అని చెప్పేసి ఒక 10 పాయింట్లు నేర్చుకుంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ మనం నోట్ చేసుకుని ఫీల్డ్కి వెళ్ళినప్పుడు క్రిల్ ఆయిల్ గురించి చెప్తే క్రిల్ ఆయిల్ తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా మన కోసం సార్ వండర్ఫుల్ పీపీటీ క్రియేట్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, విష్ వెల్ సార్. థ్యాంక్ యూ. మీ నాలెడ్జ్ అందరికి షేర్ అయినందుకు థ్యాంక్ యూ. 1 సెకండ్ సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్యాక్ టు మై థ్యాంక్ యూ హోస్ట్. థ్యాంక్ యూ. సార్. సార్ థ్యాంక్ యూ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. సాయన సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ చేశాను సార్. పీపీటీ ప్రజెంటేషన్ చాలా వండర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ లీడర్స్. ఆనంద్ సార్ చెప్పినట్టు ఇది ఎవరు వాడవచ్చు అంటే, గుండె ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సప్లిమెంట్స్ 2 కూడా వాడచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఫ్యామిలీకి ఎలాంటి సమస్య లేకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే, ఎలాంటి బీపీ కానీ, లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే పెరాలసిస్ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి సప్లిమెంట్స్ మనం ముందుగా తీసుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. థ్యాంక్ యూ విక్రమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ 6:20 టైం ఉంది, కానీ అయితే ఎనీవే ఏదైనా మనకి చాలా మంచి ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకున్నాము. మన గ్రేట్ లీడర్ విక్రమ్ సార్ ఇవ్వటం వల్ల నిజంగా ఆనంద్ సార్ చెప్పినట్లుగా మనం ఆ విషయాన్ని కొంచెం ఎంత పర్సంటేజ్, ఏ ప్రాబ్లమ్స్, పక్షవాతం, ఇవన్నీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంత పర్సెంటేజ్ జరుగుతూ ఉంది ఇండియాలో, నిజంగా చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మన అందరి కళ్ళ ముందే మన రీసెంట్ గా లాస్ట్ మంత్ మనం గమనించినట్లయితే ఇలా పేపర్లు చూసింటే 7th క్లాస్ పాప తెలంగాణలో హార్ట్ ప్రాబ్లం వచ్చి క్లాస్ రూమ్ లో చనిపోయింది. అంటే ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే 7వ తరగతి చదువుతున్న పాపకి, అలాగే రీసెంట్ గా మాకు తెలిసిన రిలేషన్ లో హార్ట్ ప్రాబ్లం వల్ల 5 years బాబు చనిపోయాడు మొన్న 2 days క్రితం. అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి పుట్టుకలోనే హార్ట్ లో హోల్ వస్తా ఉంది. అంటే ఇవన్నీ అంటే తీసుకునేటువంటి ఫుడ్, తల్లిదండ్రుల ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ సమాజంలో జరుగుతూ ఉన్నప్పుడు మనం చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు. లీడర్స్ గా మనం అడ్వాన్స్ గా ముందు జాగ్రత్త పడితే మన కుటుంబాన్ని వ్యక్తిగతంగా మనము కాపాడుకుంటాము.
విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. చాలా నాకు కూడా పర్సనల్ గా చాలా ఇన్స్పిరేషన్ చేశారు సార్. ఈరోజు ఫుడ్ సప్లిమెంట్స్ రెండింటి గురించి చాలా క్లారిటీగా ఇచ్చారు. నేను కూడా రీసెంట్ గా ఒక 6 months క్రితం కిర్లాయిలు కూడా యూజ్ చేయడం జరిగింది. మరలా ఒకసారి గుర్తు చేశారు సార్. థ్యాంక్ యూ సార్ కుమార్ సార్. ఒక్క సెకండ్ సార్. ఇది మామూలు ఎవరు వాడకూడదు అనే దాని గురించి చెప్పాలి సార్. నేను అది మిస్ అయినా, స్కిప్ అయింది అది. చెప్పండి. లీడర్స్ ఒక చిన్న మెన్షన్ ఇది. ఇదేంటంటే మనకి ఈ క్రిల్ ఆయిల్ కానీ ఫ్లాక్స్ ఆయిల్ కానీ ఎక్కువ హెవీ ఇష్యూ ఉండేవాళ్ళు, హార్ట్ ఇష్యూ ఉండేవాళ్ళు సజెస్ట్ చేయాలంటే మీరు అప్లైనర్ తోటి కాంటాక్ట్ అయ్యి కన్ఫర్మేషన్ తీసుకున్నాక మీరు అది సజెస్ట్ చేయండి. దాంతోపాటు లాక్టేటింగ్ మదర్, పాలిచ్చే తల్లులు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అంటే గర్భవతులైన వాళ్ళు, దాంతోపాటు 14 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు, అలాగే కిడ్నీ సమస్యలు ఉండేవాళ్ళు ఇది వాడకూడదు లీడర్. కొంచెం ఇది గుర్తుపెట్టుకోండి. ఆ, మిగతా వాళ్ళందరూ వాడచ్చు. దాంతోపాటు 6 months కంటే ఎక్కువ వాడాలంటే మీరు అప్లైనర్ని కాంటాక్ట్ అయ్యి కన్ఫర్మేషన్ తీసుకుని వాడండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విక్రమ్ సార్. థ్యాంక్ యూ సార్. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు సార్. చాలా మంది లీడర్స్ మనం ఫీడ్బ్యాక్ వెళ్దాము. షూర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుందరయ్య సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. సుందరయ్య సార్ గుడ్ మార్నింగ్. మోరూరు సుందరయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. బాలనారాయణ సార్ గుడ్ మార్నింగ్. కనిగిరి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. సాయన్ గుడ్ సార్. మార్నింగ్. రవి సార్ గుడ్ సార్. మార్నింగ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. బాగా దీని గురించి ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్ నేను జస్ట్ మామూలుగా మీటింగ్స్ లో ఎట్లా అది కరిగిపోతుంది అదే చూసాం కానీ బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్. ఎస్ సార్ వినిపిస్తుందా? ఎస్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్. సార్ ఈరోజు సెషన్ ఎక్సలెంట్ గా ఉంది సార్. ఏదైతే మీరు జనరల్ డేస్లో ఈ మధ్య కాలాల్లో ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవుతున్నారో ఈ జబ్బుకి, గుండెపోట్లు, తర్వాత పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్లు, సో నిజంగా చాలా ప్రమాదకరమైనవి సార్. పర్సనల్లీ మా ఫ్యామిలీలో కూడా మా ఫాదర్కే పర్సనల్గా బ్రెయిన్ హెమరేజ్ ఇదయ్యింది. సో నాకు వెస్టేజ్ రాకముందు, వెస్టేజ్కి వచ్చిన తర్వాత అనిపించింది ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా నాకు ముందే తెలుసుంటే బాగుండని. సో ఎవరైతే ఈరోజు మీ సెషన్ విన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇది. కాబట్టి తప్పకుండా ఏదైతే ప్రాబ్లం ఉందో వాటిని మన సప్లిమెంట్స్ వాడి క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక హోప్ అయితే ఉంది. అండ్ ఈరోజు సెషన్ చాలా బాగా ఇదైంది సార్. మంచి నాలెడ్జ్ వచ్చింది. ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత క్రిల్ ఆయిల్. సో ఫ్లాక్స్ ఆయిల్ కూడా బెనిఫిట్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమైనాయి సార్. జస్ట్ 550 రూపీస్ తోటి మనం మన హార్ట్ని, హెల్త్ని కాపాడుకోవచ్చు. కొన్ని వేల రూపాయలు హాస్పిటల్లో పెట్టకుండా మనం సేఫ్ అవ్వచ్చని నాకు బాగా క్లారిటీగా అర్థమైంది సార్. మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా నేను నోట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆక్సాజాంతిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అర్థమైనాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విక్రమ్ సార్. మంచి వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రామయ్య సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ సార్తో మాట్లాడాలి సార్. గుడ్ మార్నింగ్ విక్రమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజుల్లో మనం చూస్తున్నది సీరియల్గా వచ్చేసి హార్ట్ స్ట్రోక్ లేదు సార్. ఎందుకంటే పర్సనల్గా చూస్తూనే ఉన్నాము, మన రిలేటివ్స్లో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు.
ఇందాకలా మన గ్రేట్ లీడర్ శంకర్ సార్ అన్నట్టు ఆ, వాళ్ళ ఫాదర్ ఉన్న టైంలో కానీ వెస్టేజ్ కానీ పరిచయం అంటే ఈ ప్రాబ్లం రాకుండా క్యూర్ చేసుకునేవారని చెప్పారు. సేమ్ సార్ నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అవడం ఒక 1 year లేట్గా అయింది సార్. ఆ 1 year ముందుగానే అయి ఉంటే మా ఫాదర్ ఈరోజు ఉండేవాళ్ళు మాకు. కానీ అదే ప్రాబ్లం మా మదర్కి రావడం వల్ల వెస్టేజ్లో నేను ఉండటం వల్ల ఆనంద్ సార్ సలహాతోటి ఒంగోలులో ఆ, మనకు ఉపాస్ హాస్పిటల్లో ఎవరైతే రాంబాబు గారు ఆపరేషన్ చేయాలన్నారో ఆనంద్ సార్ సలహాతోటి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ మీరు అన్నట్టు ఫ్లాక్స్ ఆయిల్ ప్రోకార్డ్ అనేది వాడుకోవడం వలన ఎవరైతే ఆపరేషన్ చేయాలన్నారో అదే డాక్టర్ గారు ఆపరేషన్ అవసరం లేదు, మీ హార్ట్ బాగుందని చెప్పారు సార్. అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనేవి మన వెస్టేజ్లో ఉన్నాయి. కేవలం ఈరోజు మనం చూసుకుంటే మాకు రీసెంట్గా దీంట్లో రాకముందు మా ఆఫీస్లో కూడా మున్సిపల్ ఆఫీస్లో ఒక వర్కర్ హార్ట్ స్టాక్తో ఇక్కడ పొదుల్లో బయలుదేరితే మర్చెట్లపాలెం వెళ్ళిపోయి ప్రాణం విడిచేంత సివియర్గా వస్తుంది ఈ రోజుల్లో. ఈ ఫుడ్ సప్లిమెంట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది మా ఇంట్లోనే మేము చూసాం సార్. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ ఫుడ్ సప్లిమెంట్ అనేది మన అప్లైన సలహాతోటి జాగ్రత్తగా వాడుకోవడం వల్ల అది ఎటువంటి ప్రాబ్లం అయినా 100% క్యూర్ అవుతుందని నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మీ మాటల ద్వారా చాలా మందికి ఈ ఫుడ్ సప్లిమెంట్ క్రిల్ ఆయిల్ కానీ ఫ్లాక్స్ ఆయిల్ కానీ ఎలా వాడుకోవాలి, ఇవి వాడుకోకపోవడం వల్ల ఈ రోజుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది చాలా క్లారిటీగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుజాత మేడం గుడ్ మార్నింగ్. సుజాత మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి మేడం. విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గురించి 2 ప్రొడక్ట్ల గురించి బాగా చెప్పారు సార్. బాగా తెలియని వాళ్ళకి కూడా బాగా తెలియజేశారు. కానీ వాడుతున్నాం, వేరే వాళ్ళకి కూడా ఇచ్చాము సార్ ఆటో ట్యాక్కి. కానీ బాగుందని వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. బాగుంది. వెరీ గుడ్ మేడం. థ్యాంక్స్ మేడం. సార్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ. ఇలా థ్యాంక్ యూ చెప్పినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుజాత మేడం. తిరుపతిరావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ విక్రమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు తిరుపతిరావు సార్. నేను హరి సార్ మా మెయిన్ మెంటల్ సార్. మా సుజాత మేడం అప్లైనాను సార్. నాకు ఫస్ట్ సార్ నాకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి కొంచెం హెవీగా బరువు ఉన్నాను సార్. అలా ఉండటం వల్ల మన ఆనంద్ సారు సజెషన్ తోటి ఫ్లాక్స్ ఆయిల్, నూనె, అలోవెరా, అది వెస్లిమ్ టీ ఇచ్చారు సార్. నా వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఈ మోకాల దగ్గర కాళ్ళ నొప్పులు, అరికాల దగ్గర బాగా తిమ్మిరలు ఉండటం వల్ల గ్లూకోజ్ మైన కాల్షియం వాడుతున్నాను సార్. కొంచెం వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు డిసెంబర్ నుంచి నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడుతున్నాను సార్. కానీ చిన్న డౌట్ సార్, ఫ్లాక్స్ ఆయిల్ ప్లస్ కిరీల 2 కలిపి వాడచ్చా సార్ ఒకేసారి? సార్ ఇవి 2 సిమిలర్ ప్రొడక్ట్స్ సార్. ఇవి ఓకే మీకు సార్. మనకి అప్లైనర్ సార్ని అడగండి. 2 కలిపి వాడుకోవచ్చు, ఓకే ప్రాబ్లం లేదు. 2 సేమ్ అయినా కానీ దీంట్లో ఉండే అవును. యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ వేరే ఉంటాయి క్రిల్ ఆయిల్లో. దాంతోపాటు ఓకే సార్. క్రిల్ ఆయిల్ డైరెక్ట్గా మనకి బాడీలోకి వెళ్ళి ఉమ్. ఈపీహెచ్ఏ డిహెచ్ఏ డైరెక్ట్ వెళ్తుంది కాబట్టి మనకి దాని వర్క్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్, మన న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి క్రిల్ ఆయిల్లో. ఓకే ఓకే సార్. దానివల్ల అది వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఇదేంటంటే వెజిటేరియన్ అనమాట ఫ్లాక్స్ ఆయిల్. ఓకే సార్. ఓకే ఓకే ఇది క్రిల్ ఆయిల్ అనేది నాన్ వెజ్ అనమాట, రొయ్యల నుంచి తీసేది అది. ఓకే సార్. 2 కలిపి వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు సార్. కాకపోతే ఓకే మీరు అది వాడేటప్పుడు అప్లైనర్ని కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా వాడుకోండి, ప్రాబ్లం లేదు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన మాకు ఇచ్చారు సార్ యాక్షన్ సార్. ఇలాగే ఇంకా కొంచెం కొన్ని విషయాలు ఇవ్వాలని మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. వెల్ విష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తిరుపతిరావు సార్. థ్యాంక్ యూ సో మచ్. మనం దుర్గా మేడం గుడ్ మార్నింగ్. సాయన సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. కిల్ ఆయిల్ గురించి, ఫ్యాక్స్ ఆయిల్ గురించి చాలా వండర్ఫుల్ గా సూపర్ గా చెప్పారు సార్. ఈ ఫ్యాక్స్ ఆయిల్ అనేది మేము వాడుతున్నాం సార్. ఈ కిల్ ఆయిల్ అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా వాడాలని డిసైడ్ అయ్యాను సార్. వీటి గురించి మాకు ముందుగానే తెలిసినట్టుకుంటే మా మేనల్లుడు సార్ గ్యాస్ ట్రబుల్ తోటి 18 సంవత్సరాల పిల్లడు చనిపోయాడు సార్. ఇదేది అనేది ఇంక ఇట్లా జరగకూడదు, మా వాళ్ళకి కూడా నేను సర్వీస్ ఇవ్వాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి సెక్షన్లు అనేది మళ్ళీ కొంచెం మరిన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ దుర్గా మేడం.
భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్. అన్మిట్ ఆప్షన్ ఇచ్చారు సార్. భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, మాట్లాడండి. మళ్ళీ మీట్లోకి వెళ్ళారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. భాస్కర్ సార్ గుడ్ మార్నింగ్. సాయన సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెషన్ సార్ ఈరోజు, చాలా ఎక్సలెంట్ సార్. తెలియని వాళ్ళకి కూడా బాగా ఫ్లాక్స్ ఆయిల్ గురించి బాగా ఎక్సలెంట్గా వివరించారు సార్. యాక్చువల్గా ఫ్లాక్స్ ఆయిల్ గురించి తెలుసు కానీ సార్, క్రిల్ ఆయిల్ గురించి మాకు తెలియదు. ఇక నుంచి క్రిల్ ఆయిల్ కూడా సజెషన్ ఇస్తాం సార్ ఫీల్డ్లోకి పోయినప్పుడు. చాలా వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పద్మావతి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు మేడం. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ విక్రమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చిన్న డౌట్ సార్, ఎవరు వాడకూడదో చెప్పారు కదా, మేడం ఏ ఏజ్ వరకు మనం వాడచ్చు సార్ అవి? అంటే మేడం ఇది 14 years పైబడిన వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే, అక్కడి నుంచి అదే ఎక్కడ దాకా వాడచ్చు అని 70, 80 అట్లా ఏజ్ పరంగా? మనకి ఒక 60 దాటిన తర్వాత అప్లై నన్ను అడిగి కనుక్కొని వాడండి మేడం క్రిల్ ఆయిల్ వాడేటప్పుడు. ఎందుకంటే దీంట్లో కొంచెం హెవీగా ఉంటుంది. అదే మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ డైరెక్ట్ ఉంటుంది కాబట్టి ఈపీహెచ్ఏ, డిహెచ్ఏ. అందుకని కొంచెం మీరు వాడేటప్పుడు అప్లైనర్ని కన్సల్ట్ అయ్యి వాడుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. 14 years పైన పడిన వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే సార్. ఇది క్రిల్ ఆయిల్ అనేది మీరు ఇందాక అన్నం భోజనం మధ్యలో వేసుకోవచ్చు అని చెప్పారు కదా? అవును మేడం, అది వేసుకోవాల్సింది మనం కొంచెం అన్నం తినిన తర్వాత మధ్యలో ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా అన్నం తినేయాలన్నమాట. మళ్ళీ కంటిన్యూ అంటే ఏమన్నా మామూలుగా అయితే ఇవన్నీ మనం అన్నం తిన్న తర్వాత వాడతాం సప్లిమెంట్స్ అనేవి. ఇది ఎందువల్ల అట్లా వేసుకోవాలి సార్? దాని గురించి ఇది మనకి సజెషన్ చేసింది అలా చేశారు మేడం. ఇది మన వెస్లీ క్యాప్సూల్స్ కానీ ఈ క్రిల్ ఆయిల్ కానీ ఇవన్నీ మనకి ఫుడ్ మధ్యలో తినాలి. ఓకే, వెస్లిన్ క్యాప్సూల్ కూడా అంతేనా సార్? మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పద్మావతి మేడం. థ్యాంక్ యూ. హనుమంత్ సార్ గుడ్ మార్నింగ్. హనుమంత్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గ్రేట్ లీడర్ హనుమంత్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ మాత్రం చాలా బాగా వచ్చింది సార్. మెయిన్ ఆర్గాన్స్ మన బాడీలో బ్రెయిన్, హార్ట్, నిజంగా మీరు చెప్పారు సార్ 4 hours టైం ఉంటుంది గోల్డెన్ టైం అని. నిజమే సార్ అది. ఇవి వచ్చే డిసీజ్ ఏవి చెప్పి రావు, మనకి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. డెసిషన్ తీసుకునే టైం కూడా మనకి ఇవ్వవు సార్. ఇటువంటి యాజ్ ఎ మెడికల్ ఫీల్డ్లో నేను చాలా కేసులు within secondsలో డెత్ అయినవి కూడా ఉన్నాయి. సో ఎక్సలెంట్ నాలెడ్జ్ సార్, ఎక్సలెంట్గా చెప్పారు మీరు ఫ్యాక్స్ ఆయిల్ గురించి కానీ క్రిల్ ఆయిల్ గురించి కానీ. సో నేను హ్యాండ్ రైజ్ చేసింది ఏంటంటే ఎవరు వాడకూడదు అనేది చెప్పలేదు సారు, ఒకసారి అడుగుదామని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేశాను సార్. ఎక్సలెంట్గా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. నాకైతే క్రిల్ ఆయిల్ గురించి ఇంకొంచెం ఎక్కువగా తెలిసింది ఈరోజు మీ మాటల ద్వారా. థ్యాంక్ యూ సార్ విక్రమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మోహన్ రావు సార్, గురువు గారు గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. సాయన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ చెప్పినటువంటి క్రిల్ ఆయిల్, ఫ్లెక్స్ ఆయిల్ ఈ 2 విషయాలను కూడా గుండెపోటు, పక్షపాతం లేకపోతే బ్లడ్ క్లాట్ అయినటువంటి వాళ్ళు వాడాలనేటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు ఎవరు వాడొచ్చు ఎవరు వాడకూడదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు. నిన్న నేను ఈ గ్రిల్ ఆయిల్ అనేటువంటి తీసుకొని రావడం జరిగింది. అయితే మీరు చెప్పినటువంటి దాన్ని బట్టి నా ఏజ్ 71 కాబట్టి నేను వాడచ్చా వాడకూడదా అనేటువంటి విషయంలో సందిగ్ధంలో ఉన్నాను. అది మా అప్లైనర్ అయినటువంటి రవి సార్ను కూడా అడిగి, అంటే ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు అప్లైనర్లను అడిగి
వాళ్ళ యొక్క అనుభవాల్ని మనం జోడించి మరి ఫీల్డ్లో మనం ఇవ్వాలనేటువంటి విషయాన్ని మీ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. మీరు చెప్పినటువంటి విషయాలు ద్వారా కొన్ని వేల మంది మరి గుండెపోటు నుంచి అధిక బరువు నుంచి ఉపశమనం పొందుతారని కోరుకుంటూ మీరు చెప్పినటువంటి విషయాలు మేము ఖచ్చితంగా పాటిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదం సార్. థ్యాంక్ యూ గురువు గారు. ఇచ్చేసారు. గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఇచ్చేసారు. ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ విక్రమ్ సార్ అండ్ సాయి సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ లో యాడ్ అయినటువంటి మిగతా లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకి విక్రమ్ సార్ చెప్పినటువంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఉంది సార్. మనం డాక్టర్స్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంత స్పష్టంగా చెప్పరు సార్. మనం ఏంటంటే ఉన్న విషయాలు మనం స్పష్టంగా అంటే ఆ లక్షణాలు కానీ అవి ఎలా ఉంటాయి అనేది మనం స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా ప్రివెంటివ్ గా ఈ మన ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఎక్సలెంట్ గా చెప్పాడు సార్. ఇవి మనం బాగా క్లియర్ మన ఆనంద్ సార్ చెప్పినట్టు మనం కానీ నోట్ చేసుకున్నట్టయితే మన ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఒక డాక్టర్ గారి కంటే కూడా మనం ఇంకా ఎక్స్టర్నల్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంకా సార్ మనకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ గురించి తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా కిల్ ఆయిల్ గురించి వాటి యొక్క డిఫరెన్స్ కానీ వాటి యొక్క గ్రాఫికల్ గా ఉన్నటువంటి గణాంకాలు కానీ చాలా స్పష్టంగా తెలియజేశాడు సార్. ఇక్కడ ప్రజెంట్ ఎట్లా ఉంది, ప్రీవియస్ లో ఎలా ఉంటది అనేది మనకి చాలా స్పష్టంగా తెలియజేశారు సార్ సారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారు చాలా వాటిని విషయాలు క్రోడీకరించి చాలా ఒక క్లాస్ చెప్పాలంటే చాలా దానికి మ్యాటర్ తెలుసుకోవాలి సార్. ఇంత తెలుసుకొని ఇంతమందికి షేర్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ సార్ గారికి థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సాయి సార్ గారు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గ్రేట్ లీడర్. హేమావతి మేడం గుడ్ మార్నింగ్. హేమావతి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ మేడం. పోనీ మనకి ఈరోజు సెషన్ చాలా బాగా చెప్పారు సార్. ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది. కానీ దీంట్లో ఏం వాడాలి, ఎలా వాడాలి అని కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చెప్పారు సార్. చాలా బాగా కనెక్ట్ అయ్యాను సార్. అన్ని అంటే తెలియని విషయం కూడా తెలుసుకున్నాను సార్. ఫ్లాక్స్ ఆయిల్ గురించి తెలుసు, ఆనంద్ సార్ చెప్తే విన్నాను, బాగా పూర్తిగా తెలుసుకున్నాను సార్. ఇది ఎవరికైనా సజెషన్ చేయడానికి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా ఉపయోగపడింది సార్ ఇప్పటి నుంచి. హలో, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ హేమావతి మేడం. సూపర్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. మాధవరావు సార్ గుడ్ మార్నింగ్. మాధవరావు సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. నిజంగా గ్రిల్ గురించి ఇప్పటిదాకా తెలియదు రా నాకు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. నేను పల్లెటూరులో ఉంటాను సార్. సార్ నాకు వచ్చేసి పర్సనల్ ప్రాబ్లము బీపీ ఉంది సార్. దానికి ఆమ్లోకైన్ 80 వాడుతా ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ నిన్న పోయి నేను పర్చేజ్ చేశాను సార్ నా ఐడి మీద. ఫ్లాక్స్ ఆయిల్ స్పిరులినా తీసుకున్నాను. నీరసంలో ఎక్కువ నీరసం ఉంటుంది సార్. షుగర్ కూడా ఉంది సార్ నాకు వాస్తవంగా ఒక 10 సంవత్సరాల నుంచి. ఆ షుగర్కు వాడే టాబ్లెట్ వాడుతున్నప్పుడు నాకు ఎక్కువ నీరసంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నీరసానికి వచ్చేసి స్పిరులినా తీసుకోండి, తర్వాత రెండోది ఈ బీపీకి ఒత్తిడికి సంబంధించి ఫ్లాక్స్ ఆయిల్ వాడండి అని చెప్పి నిన్న ఉదయం నుంచి స్టార్ట్ చేశాను సార్. నేను పోతే వేడి చేస్తుందని కొంతమంది అంటే గతంలో వాడిన వాళ్ళు వేడి చేస్తుంది అంటే వేడి చేసే పద్ధతి ఏంటి అనేది నాకు తెలియట్లా. ఎక్కువ వాటర్ తాగండి, మజ్జిగ తాగండి అని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని నెలలు మనము వాడితే ఇప్పుడు ఆమ్లోకైన్ 80 అంటే 2 డ్రగ్స్ ఉంటాయి మామూలుగా. ఆమ్లోపిన్, ఎటినాలిన్ అనే 2 ఉంటాయి సార్ దాంట్లో. ఇప్పుడు ఈ రక్తనాళాలు శుభ్రమైపోతాయి అని చెప్తున్నారు.
అట్లా సార్ మనం ఎట్లా దాన్ని మన బాడీలో ఉండే మార్పును మనమే గమనించుకోవాలన్నా ఏదైనా డాక్టర్ సలహా తీసుకోవాలన్నా అనేది ఒక డౌట్ సార్ నాకు. మన మన ప్రొడక్ట్స్ ఫ్లాక్స్ ఆయిల్ వాడటానికా సార్? ఫ్లాక్స్ ఆయిల్ ఇప్పుడు స్టార్ట్ చేశా కదా సార్. ఆ, ఆ. ఇప్పుడు మనకి మన బాడీలో చేంజెస్ని బట్టే మనం గ్రహించుకోవటం సరిపోద్దా, లేదంటే మరలా ఏదన్నా జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిబిపి టెస్ట్ చేయించుకొని తర్వాత ఈ బీపీ ఎట్లా మెయింటైన్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాల్సిన పని ఉంటది కదా, అది దానికి ఎట్లా సలహా ఇస్తారని మీరైతే అడుగుతున్నాను. బీపీ చెక్ చేయించుకోవటం అయితే ప్రాబ్లం లేదు సార్. ఇది మనకి జనరల్గా సార్ మనకి డైలీ మనం ఒక 5-6 హోమ్ మీటింగ్లు ఇస్తే 5-6 ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ వేసుకుంటాం మేము డైలీ మన రొటీన్లో. మనకి మన అప్లైనర్స్ ఉన్నారు, వాళ్ళు డైలీ ఫుల్ టైం చేసేవాళ్ళు ఒక్కొక్కసారి 10 హోమ్ మీటింగ్లు ఇస్తే 10 వేసుకుంటారు. ఇప్పుడు ఎలాగంటే మనకి యాపిల్ ఉంది, ఒకటి నచ్చింది తినిన తర్వాత, అలాగే మనం ఇంకో 2 యాపిల్ నచ్చిన, సార్ అలాగే 4-5 తిన్నా కూడా మన బాడీకి ఎంత అవసరమో ప్రోటీన్స్ విటమిన్స్ అది తీసుకుంటుంది. ఇప్పుడు మన బాడీకి ఇది ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట. మన బాడీకి ఎంత అవసరమో అది తీసుకొని రిమైనింగ్ వదిలేసేది మన బాడీ నేచర్ అనమాట. మనకి అలా కాకుండా కెమికల్స్ ఇస్తాం అనుకోండి, బయట టాబ్లెట్స్, ఇంగ్లీష్ టాబ్లెట్స్ తీసుకుంటే, ఒక టాబ్లెట్ తీసుకుంటే జ్వరం టాబ్లెట్, సింపుల్ బేసిక్ టాబ్లెట్ పారాసిటమాల్ ఒకటి వేసుకుంటే మనకి జ్వరం తగ్గుద్ది అని వేసుకుంటే, ఇంకోటి వేసుకున్నామంటే మనకి ఆ, ఊ అది బాడీ టెంపరేచర్ డౌన్ అవుతుంది. కానీ మన అవును సప్లిమెంట్స్ సార్. ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట. ఫుడ్ సప్లిమెంట్స్ మనము యాపిల్ ఈక్వల్ అనమాట. అది యాపిల్ ఎన్ని తిన్నామో, ఒక బనానా ఒకటి తిన్నాము నచ్చింది, ఇంక 2 తిన్నాము, ఏమవుతుంది సార్? ఏం కాదు. మన బాడీకి ఎంత అవసరం అంత తీసుకొని రిమైనింగ్ వదిలేస్తుంది అనమాట. అలాగే మన ఫుడ్ సప్లిమెంట్స్. కాకపోతే మీరు ఒక 6 మంత్స్ వాడిన తర్వాత ఒకసారి అప్లైయర్ని కన్సల్ట్ అవ్వండి, డాక్టర్ని అవసరం లేదు. మీకు కావాలంటే మీరు బీపీ చెకప్ అన్ని చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదేమంత ఎఫెక్ట్ అయ్యేవి కాదు ఇప్పుడు మన ఒక డౌట్ సార్ నాకు. సప్లిమెంట్. స్పిరులినా వాడేటప్పుడు నేను రాత్రి ఏమనిపించింది, ఇప్పుడు షుగర్ కి జనరల్ గా బి కాంప్లెక్స్ వాడతాం సార్. సార్ ఏదో ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్, విటమిన్స్ మినరల్స్ సంబంధించి ఏదో ఒక టాబ్లెట్ డాక్టర్ సపోర్ట్ పెడతాడు. నేను రాత్రి ఏమనుకున్నాను, ఈ స్పిరులినా వాడుతున్నాం కాబట్టి గుడ్ మార్నింగ్ సార్. ఈ స్ట్రెంత్ కు డిస్కషన్ ఒక నిమిషం సార్. సార్ మాధవరావు సార్, గుడ్ చెప్పండి మార్నింగ్. సార్. డిస్కషన్ మనం తర్వాత చేద్దాము. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఫ్లాక్స్ ఆయిల్ అవి వాడుతున్నారు బీపీకి సంబంధించింది, మెడిసిన్ తో పాటు కంటిన్యూగా వాడుకోండి. ఎలాగే సార్ ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ బీపీ చెక్ చేసుకుంటుంటారు, అలా చేయించుకుంటా ఉండండి. బీపీ కంట్రోల్లోకి వచ్చినప్పుడు మనం స్టాప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదా ఒక డబ్బా 1-2 డబ్బాలు అయిపోయిన దాకా, క్లియర్ అయిన దాకా మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు సార్. తర్వాత మెడిసిన్ బీపీ కంట్రోల్ అయినాక మెడిసిన్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, ఓకేనా? మిగతా విషయాలు ఏమన్నా మా అప్లైనర్స్ తో మాట్లాడి ముందుకెళ్దాం సార్. ఎవరు సార్ మీ అప్లైనరు? సార్ అలాగే తిమోతి గారు అని ఒంగోలులో. ఓకే, మనం తిమోతి సార్ కన్సల్ట్ అవుదాం. రవి సార్ కూడా ఉన్నాడు. తర్వాత ఈ జూమ్ అయిపోయిన తర్వాత ఒకసారి రవి సార్ తో కాంటాక్ట్ అవ్వండి సార్. అలాగే సార్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసి. సోనీ మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. సోనీ మేడం, గుడ్ మార్నింగ్. కనిగిరి, గుడ్ హలో మార్నింగ్. సోనీ, ఎస్ సార్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ అందరూ ఎస్ మేడం. ఎక్స్ప్లెనేషన్ బాగానే ఇస్తారు, అంటే ఏది యూజ్ చేయాలి ఏంటి అనేది. సారు లాస్ట్ లో చెప్పారు కదా ఎవరు యూజ్ చేయకూడదు అంటే ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి. హలో, ఎస్ మేడం. ఆ పాయింట్స్ నాకు బాగా కనెక్ట్ అయినాయి సార్. ఇలా మాకు అంటే తెలియని వాళ్ళకి తెలియజేయడం అనేది చాలా మంచిగా అనిపించింది సార్. జస్ట్ ఈ నోట్ చెప్దామని చెప్పేసి నేను రైట్ హ్యాండ్ చేశాను అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రజిత మేడం, గుడ్ మార్నింగ్. రజిత మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు మేడం. రజిత మేడం, మల్లిక ప్రసాద్, గుడ్ మార్నింగ్ మేడం. మల్లిక ప్రసాద్, గుడ్ మార్నింగ్. సార్ ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ ఇది ఫ్లాక్స్ ఆయిల్ మనం రక్తనాళాల్లో కొవ్వు కరిగించడానికి ఉపయోగపడుద్ది అన్నారు సార్. దాంతో పాటు ఇంకోటి అన్నారు ఏంటంటే విటమిన్ ఈ ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ నుండి మనం రక్షణ పొందుతాం, ఫ్రీ రాడికల్స్ నుండి మనం సేఫ్ అవుతాం అన్నారు. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి సార్, కొంచెం తెలియజేస్తారా?
సార్ మన శరీరంలో మనకి ఆపోజిట్గా కొన్ని కణాలు పనిచేస్తూ ఉంటాయి. సార్ మన శరీరంలో ఉండి మనకే ఆపోజిట్గా పనిచేస్తుంటాయి. వాటిని టాక్సిన్స్ వాటన్నిటిని ఇది క్లీన్ చేసిద్ది. సార్ ఓకేనా సార్? సార్ సార్ ఓకే సార్. ఆపోజిట్ గా పనిచేసే కణాలు అంటారంట. ఓకేనా సార్? అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా నీకు ఇంకేమన్నా ఇంకా క్లారిటీ కావాలంటే ఒకసారి హనుమంత్ సార్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే, లాస్ట్ ఫీడ్బ్యాక్ లీడర్స్ గమనించండి. కమల్ సార్, గుడ్ మార్నింగ్. కమల్ సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్. విక్రమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ సార్ గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సెషన్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇది ఫీల్డ్కి పోయినప్పుడు చాలా ఉపయోగపడుతుంది సార్. సార్ ఒక డౌట్ ఉంది సార్. అదే ఇది స్టంట్ వేసిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా? అదే ఇది వేసుకోకూడదు ఒక డౌట్ ఉంది సార్. అది సార్ మన ఫ్లాక్స్ సప్లిమెంట్స్ స్టెంట్ వేసుకున్న వాళ్ళు మనకి 3 months వరకు వాడకూడదని చెప్తున్నారు సార్ కంప్లీట్గా. సార్ దాని తర్వాత కూడా మీరు ఒకసారి మన అప్లైనర్ని కాంటాక్ట్ అయ్యి సజెస్ట్ చేయండి. డైరెక్ట్ ఏం సజెస్ట్ చేయొద్దు సార్, హార్ట్ ఇష్యూ ఉండే వాళ్ళకి. సరే సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే స్టంట్ చేసిన వాళ్ళు, బైపాస్ సర్జరీ అలా చేసిన వాళ్ళకి ఎవరైనా లీడర్స్ గమనించండి. ఇప్పుడు కమల్ సార్ అడిగినట్లు బైపాస్ సర్జరీస్ స్టంట్ చేసిన వాళ్ళు వాళ్ళ రిపోర్ట్స్ ఎప్పుడు జరిగిందో క్లారిటీగా తీసుకొని మన టాప్ అప్లైన్ మీ అప్లైనర్స్ తో ఒకసారి కాంటాక్ట్ అయితే మన టాప్ అప్లైనర్స్ తో మాట్లాడి క్లారిటీ తీసుకున్నాకే ఇవ్వండి. ఎవరు కూడా స్టంట్ చేసి లేదా బైపాస్ సర్జరీ చేసి ఒక 1 month అయింది ఇంకా పోయి మన ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని ఇంకా శుభ్రంగా క్లియర్ అయిపోద్దని అలా ఇవ్వద్దు. ఎవరు కూడా మన టాప్ అప్లైనర్ దగ్గర ఒకసారి మాట తీసుకొని ఇవ్వండి. థ్యాంక్ యూ విక్రమ్ సార్, వండర్ఫుల్ సెక్షన్ షేర్ చేశారు. నిజంగా మేము చాలా తక్కువ టైం రాత్రి అప్పటికప్పుడు అడిగినప్పటికీ వ్యాలిడ్ టైం హార్ట్ఫుల్ గా మీకు థ్యాంక్ చెప్పాలి. మీకు టైం ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పుడు కూడా మంచి ప్రోడక్ట్స్ ఫ్లాక్సిడ్ క్యాప్సూల్స్, క్రిలైట్ క్యాప్సూల్స్ గురించి చాలా క్లారిటీగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మనము మీటింగ్స్ అనౌన్స్ చేసుకొని క్లోజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ విక్రమ్ సార్, మరొకసారి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ప్రిన్స్ ఆఫ్ థ్యాంక్ యూ ఎక్స్చేంజ్ ఫ్యామిలీ. ఓకే సార్, విక్రమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.